జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. పేతురు గారేమో చెరసాలలో ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులేమో ఎప్పుడు తెల్లవారుతుందా, పేతురుని ఉరివేసేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. అలా జరగడానికి వీల్లేదని అక్కడున్న సంఘం అంతా అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారు. శాస్త్రులకు పరిసయ్యులకేమో ఆనందంగా ఉంది. ప్రార్థిస్తున్నటువంటి సంఘానికేమో ఆందోళనకరంగా ఉంది. ఆసక్తి అంటే ఏంటి? అత్యాశక్తి అంటే ఏంటి? ఆసక్తి కన్నా మించినది అత్యాశక్తి. అంటే హృదయపూర్వకంగా ప్రార్థించే ప్రార్థన. సంఘం అయితే అక్కడ జరుగుతున్నది ఏంటిదంటే, ప్రార్థించే సంఘంలో పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నట్లు కనబడటలేదు. ఎందుకంటే పేతురు స్వరాన్ని గుర్తుపట్టిన ఆ చిన్నపిల్ల మాటలు వారు నమ్మే స్థితిలో లేరు. అవును, మనము కూడా కొన్ని సందర్భాలలో మన ముందున్న పరిస్థితులను బట్టి నమ్మగలిగినంత ఆధ్యాత్మిక స్థితి మనకు లేకపోవచ్చు. అట్లాంటి సందర్భాలలో హృదయపూర్వకంగా ప్రార్థించే ప్రార్థన నీ జీవితంలో తప్పక క్రియ చేస్తుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. ఏలియా గారు మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే. మనవలే పాపములో పుట్టి పాపములో పెరిగినటువంటి వాడే. కానీ అతడు సృష్టినే శాసించగలిగాడు. ఆ శక్తి ఎవరిలో ఉంది అంటే అతడు సేవించుచున్న ఆ దేవునిలోనే ఉన్నది. దేవుడిచ్చిన అద్భుతమైన ప్రార్థన ఆయుధాన్ని అతడు శక్తివంతంగా వాడగలిగాడు. ఇది మన జీవితంలోనూ సాధ్యమే. ఎప్పుడంటే ఏలియా వలె మనము కూడా నీతిగా పౌరుషంగా ఆయన కోసం జీవించగలిగినప్పుడు. ఎప్పుడు ఆసక్తితో హృదయపూర్వకంగా ప్రార్థించగలమంటే మన హృదయంలో యేసు ప్రభు వారికి మాత్రమే స్థానం ఉన్నప్పుడు. హృదయపూర్వకంగా ప్రార్థిస్తే శాంతి, సమాధానం, ఆశీర్వాదాలు మనల్ని తరుముకుంటూ వస్తాయి. చాలా సందర్భాలలో అట్లా జరిగిపోవచ్చు. వాటికంటే ముందుగా మనకు సమస్యలు, శోధనలు, వేదనలు ఎదురుగా వస్తూ ఉంటాయి. మనం అనుకుంటాము, ప్రార్థించక ముందే సంతోషంగా ఉండేవాళ్ళం, ఏ సమస్యలు ఉండేవి కావు అనే అభిప్రాయానికి సాతానుడు మనల్ని తీసుకుని వస్తాడు. అది కొంతవరకే. ఎందుకంటే నువ్వు ప్రార్థించడం లేదంటే నీవు సాతాన రాజ్యంలో ఉన్నట్లే. ఆ సమయంలో శోధకుడు నీ జోలికి రావాల్సిన అవసరం లేదు. ప్రార్థించడం ప్రారంభించావు అంటే వాడి రాజ్యానికి దూరం కాబోతున్నావు. కాబట్టి తిరిగి వాడి రాజ్యంలో చేర్చుకోవాలని గర్జించే సింహం వలె వాడు నీ మీద విరుచుకొని పడుతున్నాడు. ఆ క్రమంలో శోధనలు మరింత ఎక్కువయ్యే పరిస్థితి కలగవచ్చు. నీతో ప్రార్థన చేయడం మాన్పించడానికి సాతాను చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అయినను వాటన్నిటిని ఎదుర్కొని ప్రార్థనలో ముందుకు కొనసాగాలి. మరొక అర్థం కాని విషయం ఏంటంటే, నువ్వు ప్రార్థించిన దానికి అంత వ్యతిరేకంగా జరుగుతుందంటే నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడని దాని అర్థం. అంతేగాని ఆందోళన చెంది ఆశలను విడిచిపెట్టేసి ప్రార్థన ఆపేయకూడదు. ప్రార్థన ప్రతి విధమైన పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన చెరసాలలో ఉన్నటువంటి పేతుర్ని విడిపించి తీసుకురాగలిగింది. చివరకు ప్రార్థించడంలో ప్రతిఫలాన్ని నీవు అనుభవిస్తావు. కృపాక్షేమము నీ వెంట వస్తాయి. నీ ఆనందానికి అప్పుడు హద్దులుండవు. అది వర్ణనకు అందనిది. అనుభవించే వారికి మాత్రమే అర్థమవుతుంది. కనుక అత్యాశక్తితో ప్రార్థించడం మొదలుపెట్టు. దేవుడిచ్చే ప్రతిఫలాన్ని అనుభవించు. అట్టి కృప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించునుగాక. వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, మా జీవితంలో మరొక దినము అనుగ్రహించి ఎటు రీతిగా నీకు వాక్యమును వినడానికి నువ్వు ఇస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. ఈ దినమంతా తోడుగుండండి. నీ కృపను అనుగ్రహించండి. ఏ తెగులు, ఏ కీడు, ప్రమాదం మా గృహాలకి రాకుండా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అలాగే తండ్రి, బలహీనులుగా ఉన్న వారిని బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు స్వస్థపరచండి. అధైర్యంగా ఉన్నటువంటి వారిని ధైర్యపరచండి. విశ్వాసముతో ప్రార్థన ద్వారా ముందుకి కొనసాగినట్లుగా మీరు వారిని బలపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు. అదేవిధంగా చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను, మా నాయకులను, మా అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోనండి.
నీతి న్యాయములతో వారు పరిపాలించినట్లుగా సహాయం చేయండి. ఈ దినమంతా కూడా నీ కాపుదల దయచేయండి. మేము చేస్తున్న పనులలో నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి ప్రభా. నీ కాపుదల మాకు దయచేయండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నీ సన్నిధిని తోడుగా ఉంచండి. ఎవరైతే ఏ అవసరతలతో ఉన్నారో ప్రభా, ఆ బిడ్డల యొక్క అవసరతలు మీరు తీర్చండి. వారికి కావాల్సిన ఆదరణ, నిరీక్షణ వారికి అనుగ్రహించండి ప్రభా, బలపరచండి. అలాగే ప్రభా, దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలను మీరు బలపరచండి, ధైర్యంతో నింపండి, విశ్వాసంతో నింపండి. మీరే బలపరిచి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క వర్తమానులను మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని సేవలో మీరు కూడా పాలుభాగస్తులు కండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. తెలియచేయవలసినటువంటి మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక, ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆమేన్.